ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్ పైన మాట్లాడడానికి మనతో పాటు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. సార్, ఈ సంవత్సరం కూడా నీట్ పేపర్ అనేది బయటికి రావడం జరిగింది, లీక్ అవ్వడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా సార్లు లీక్ అయింది. ఎందుకు వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదంటే మీరేం చెప్తారు? ఇప్పుడు సీరియస్ యాక్షన్స్ అనేది కొత్త చట్టం ఒకటి వచ్చింది. యాక్చువల్గా 2024లోనే ఈ నేషనల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి చట్టం తీసుకొచ్చారు. 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష కూడా ఉంది. సో ఇక్కడ పోటీ ఎక్కువ అవడం వల్ల ఈ నేరం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే యాక్షన్ తీసుకుంటారు. గతంలో జరిగిన నేరాలకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన నేరం ప్రూవ్ అయినప్పుడు అది కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇంత పోటీ ఉన్నటువంటి పరీక్ష దేశంలో ఇంకేదీ లేదు. అంటే ఇప్పుడు నీట్ 24 లక్షలు రాస్తే జేఈ మెయిన్స్ మీకు 16 లక్షల మంది వరకు రాస్తారు. అదే తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక 14 లక్షల మంది అప్లై చేస్తుంటారు. సో ఈ స్థాయి పోటీ ఉన్నప్పుడు నీట్కి మరి ఇంకా ఏ ఎగ్జామ్కి లేనంత పోటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద యాంగ్జైటీ పెరుగుతుంది. దాని మీద ఏ విధంగా అయినా సరే సాధించాలనేటటువంటి దొంగ మనస్తత్వం ఉంటుంది చాలామందిలో. సో ఇది దేశంలో మెడిసిన్ అనేది కేవలం ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ ఇష్యూ. అది మా అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకోవడం, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలనుకోవడం అనేటటువంటి ఒక మధ్యతరగతిలో ఉన్నటువంటి యాటిట్యూడ్ మారినప్పుడు ఈ నేరం జరగకుండా ఉంటుంది. యాక్షన్ తీసుకోవడంలో గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, బట్ మన యాటిట్యూడ్ కూడా మారాలి. చదువు అంటే దేశంలో ఎలా ఉంది, ఓన్లీ ఇంజనీరింగ్, ఓన్లీ మెడిసిన్, అది చదివితేనే జీవితం, లేకపోతే జీవితం లేదనే ఫీలింగ్లో ఉంది. ఇప్పుడు దేశం మొత్తం మీద సుమారుగా 815 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే జిల్లాకు ఒకటి ఉన్నట్లు లెక్క. దాంట్లో ఉన్నటువంటి మొత్తం సీట్లు సుమారుగా ఒక 1000 ఒక్కో దాంట్లో ఒక 1000 సీట్స్ ఉంటాయి అనుకుందాం. దీనికి అంటే ఒక 25 లక్షల మంది, అంటే 24 లక్షల మంది వరకు పోటీ పడుతున్నారంటే దాని మీద ఉన్నటువంటి వ్యామోహం, పిచ్చి, లేకపోతే క్రేజ్, ఇటువంటి మాటలన్నీ చెప్పచ్చు. బట్ ఇలాంటి మాటలు చెప్తే మళ్ళీ కోపం వస్తుంటుంది. ఎందుకంటే మెడిసిన్ మాత్రమే కెరియర్ కాదు. యాక్చువల్గా మెడిసిన్ కాకుండా ఇంకా అనేక రకాల అద్భుతమైన కెరియర్లు ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు దీనికి పోటీ తగ్గుతుంది. పోటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ పేపర్ని లీక్ చేసి దీని మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తగ్గించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. ఓకే. కానీ సార్, అంటే పేపర్ లీకేజ్ వల్ల లాభపడ్డ వాళ్ళకన్నా నష్టపోయే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కష్టపడి మెడిసిన్ సీట్ కొట్టాలి అనే వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు. అంటే ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం వల్ల ఎక్కువ వాళ్ళే నష్టపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే న్యాచురల్గా ఇప్పుడు పేపర్ లీకేజ్ చేసినోడు ఎవరు, ప్రిపేర్ కానివాడు, సరిగ్గా చదవనోడు. ఆ చదవనోడు బట్ నాకు మెడికల్లో సీటు కావాలనుకుంటాడు. అనుకున్నవాడు ఏం చేస్తున్నాడు, 10 మంది కలిసి 25 లక్షలు 30 లక్షలు పెట్టి తలో 2 లక్షలు వేసుకొని పేపర్ కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్నాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని జిరాక్సులు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడు. సో ఆ 25 మంది ఎవరైతే స్వార్థం కోసం చేశారో వాళ్ళ కారణంగా మిగతా 25 లక్షల మందికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఎవరైతే కష్టపడి ఒక 2 ఏళ్ళు, ఇది ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు మాత్రమే చదివే వాళ్ళు కాదు, ఇంటర్ 2 ఏళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది అయితే 8th నుంచి ఫౌండేషన్ ఉంటుంది. అంటే 8th, 9th, 10th, 11th, 12th 5 ఏళ్ళ పాటు చదువుతారు. ఇంకొంతమంది ఒక్కొక్కసారి సపోజ్ దీంట్లో రాలేదనుకోండి, ఇమీడియట్ ఫస్ట్ అటెంప్ట్లో రాలేదనుకోండి, మళ్ళీ రిపిటేషన్, లాంగ్ టర్మ్, ఈ టైప్లో 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి నష్టం అలా డెఫినెట్లీ కలుగుతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ 25 మంది వల్ల అనమాట. సో దీన్ని వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ స్ట్రాటజీ మార్చుకోవాలి. గవర్నమెంట్ పాలసీని మార్చి ఇది ఇంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటిది కాదు అన్నట్టుగా గవర్నమెంట్ కనుక పాలసీని తయారు చేసేస్తే, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే అప్పుడు దీని మీద వ్యామోహం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే తల్లిదండ్రుల ఆలోచన కూడా ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఒక మెడిసినే కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి మనం చూస్తే. కానీ ఎందుకు మెడిసిన్ వైపే ఎక్కువగా తల్లిదండ్రులు ఆసక్తి చూపెడుతున్నారు, పిల్లల్ని కూడా దాని వైపే ఎక్కువ మొగ్గు చూపేలాగా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పినట్టే, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అలా తయారైంది కాబట్టి. గవర్నమెంట్ పాలసీ ప్రకారం తక్కువ మెడికల్ సీట్లు, తక్కువ 800 మెడికల్ కాలేజీలు, దాంట్లో లిమిటెడ్ సీట్స్, ఇటువంటి అన్నిటి పరిస్థితుల కారణంగా న్యాచురల్గా అదంటే ఒక వ్యామోహం పెరిగిపోతుంది, అట్రాక్షన్ పెరిగిపోతుంది. అట్రాక్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ ఆటోమేటిక్గా దాని మీద
ఇదైతేనే మా పిల్లలకి మంచి కెరీర్ ఉంటుంది అనేటటువంటి ఓకే. గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ పాలసీస్ని ప్రమోట్ చేస్తూ ఆ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేసి ప్రమోషన్ చేశారనుకోండి. సపోజ్ ప్రధానమంత్రి వచ్చి మీకు మెడిసిన్ మంచిది కాదని ఒక మాట చెప్పేశారనుకోండి, మెడిసినే జీవితం కాదు ఒక మాట చెప్పారనుకోండి, పబ్లిక్ వెంటనే దాన్ని అట్రాక్ట్ అవుతారు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా ఆయన చెప్పాలి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కానీ, లేకపోతే జర్నలిజం అనేది కానీ, లేకపోతే ఒక మాస్ కమ్యూనికేషన్. సో ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఆప్షన్ ఉంది, లా ఆప్షన్ ఉంది, క్లాట్ ఎగ్జామ్ రాసి ఈ నేషనల్ లా యూనివర్సిటీస్లో LLB చేయొచ్చు. ఇన్ని 100 రకాల ఆప్షన్స్ పెట్టుకుని పబ్లిక్లో మాత్రం అవగాహన అంతవరకే ఉంటుంది. మెడిసిన్, ఇంజనీరింగ్ అంతవరకే వస్తుంది. మన స్కూళ్ళల్లో కూడా మారాల్సినటువంటి స్ట్రాటజీ అంటే స్కూళ్ళల్లో కూడా టీచర్లు ఓన్లీ మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ చేయమని చెప్తున్నారు. ఇంకా IP మ్యాట్ అనేది ఉంది, క్లాట్ అనేది ఒకటి ఉంది, తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇన్ని రకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్, 10th క్లాస్ అర్హతతో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ కోర్సెస్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి క్యూట్ అనే ఎగ్జామ్ పెడతారు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ కోర్సెస్ చేసావు, అప్పుడు ఏమవుతుంది 5 years ఇంగ్లీషు లిటరేచరు ఇలాంటివి చేస్తే మీకు మంచి కెరియర్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంగ్లీష్ లిటరేచర్ అనేది చాలా అద్భుతమైనటువంటి కెరియర్ కలిగించేది. ఆల్టర్నేటివ్ కెరియర్ గురించి స్కూళ్ళల్లో ఒక కంపల్సరీ ఆబ్లిగేషన్ పెట్టే విధంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు పబ్లిక్ యాటిట్యూడ్ మార్పు వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.